ఈ సౌండ్ బార్‌ని నేనొచ్చేసరికి మన జరిగిన బిగ్ బిలియన్ డేస్‌లో అయితే చాలా తక్కువ బడ్జెట్‌లో కొన్నాను. యాక్చువల్‌గా ఇది 20,000లో అయితే ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు 18,000 అయితే ఉంది. ఇప్పుడు జరగబోయే దివాళీ సేల్‌లో నాకు తెలిసి ఇది కూడా 15,000 అని 15,800 సమ్ చేంజ్‌లో కొన్నాను. మేబీ ఇంకా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేయాల్సి వస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మీద ఎక్కువ ఆఫర్ అయితే కార్డ్ ఆఫర్ వచ్చిందనుకోండి ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతది. మరి ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా ఈ దివాళీ సేల్ అనే దాని గురించి క్లియర్‌గా అయితే మీకైతే చెప్తాను. అండ్ అదే విధంగా నిన్న ఒక సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ చేశాను 9900. ఆ సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేసినప్పుడు పెయిడ్ రివ్యూ అయితే అన్నారు ఒకరు. సో నిజంగా చెప్తున్నాను అది పెయిడ్ రివ్యూ అయితే కాదు. మా ఫ్రెండ్ కొనమని చెప్పి నేనే నా ఇంటికి పెట్టుకున్నాను 9900. సో నా ఇంటికి వచ్చిన తర్వాత నేను రివ్యూ చేశాను. నా దగ్గర చాలా బాగా వర్క్ అయితే అయ్యింది. ఏదైతే ప్లస్లు మైనస్లు అవన్నీ క్లియర్గా అయితే చెప్పాను. చెప్పిన తర్వాత ఏమైంది తెలుసా, అతను నేను పంపించాను అనమాట. అతను హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి నేను ర్యాపిడో పంపించాను. పంపిన తర్వాత అతని దగ్గర పోగానే ఏమైందో తెలుసా, బ్లూటూత్ ఈ బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, బ్యాక్ రేట్ స్పీకర్స్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు. ఎవరైతే జీవీ సర్వీస్ పర్సన్ అయితే ఉన్నారో జీవీ సర్వీస్ పర్సన్ వచ్చినాక కూడా కనెక్ట్ అవ్వలేదు అనమాట. నాకు ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు యాప్లో. అప్డేట్ అయిన తర్వాత ఈ జీవీ సర్వీస్ గురించి జిబ్రానిక్ సర్వీస్ గురించి ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వెయిట్ అండ్ సీ దాని గురించి క్లియర్ అయితే చెప్తాను. సో అందుకే నేను ప్లీజ్ మీరు అలా అయితే అనకండి, నేనైతే కొని రివ్యూ చేస్తున్నాను. ఆ వీడియోలో నేను ఏవైతే కొన్నానో అది స్క్రీన్ షాట్ పెట్టలేదు. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ నేను పెయిడ్ రివ్యూ చేస్తే ఖచ్చితంగా ఏదైతే మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుందో ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో చెక్ చేయండి ప్లీజ్. ఒకసారి చెక్ చేస్తుండండి. కమ్యూనిటీ ట్యాబ్ లో చెక్ చేస్తే అక్కడ క్లియర్ గా అయితే ఇస్తాను. పెయిడ్ రివ్యూ అయితే పెయిడ్ రివ్యూ బ్రో, ఇది మీరు కొనకండి అని అయితే క్లియర్ గా అయితే పెడతాను. ఓకేనా? నెక్స్ట్ ఒక వీడియో అయితే వస్తుంటది. ఆ వీడియో చూసి వదిలేయండి, జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి అని అయితే అంటాను తప్పించి నేను అది కొనమని అయితే చెప్పను ఎక్కడ కూడా. అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది సో మరి ఇంతకీ సౌండ్ బార్ గురించి కోపం వచ్చింది గాయస్. నిజంగా అంత కష్టపడి చేసి మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాక అతనికి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వకపోవడం బాధ అయితే ఇస్తుంది అనమాట. కొన్ని రివ్యూ చేసినవి కూడా అట్లా అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇది మోటోలో యాంపీ సౌండ్ ఎక్స్ 700 వాట్స్ RMS అవుట్పుట్ తోటి విత్ డాల్బీ అట్మాస్ తోటి వస్తుంది. డాల్బీ ఆడియో, డాల్బీ సరౌండ్ సౌండ్ సపోర్ట్ వరకు అయితే సపోర్ట్ అయితే చేయగలదు ఈ యొక్క సౌండ్ బార్. ఇది అప్రాక్సిమేట్లీ మనకు 20,000 లో అయితే లాంచ్ అయితే అయింది. తర్వాతకి వచ్చేసరికి డౌన్ అయితే అయింది. డైరెక్ట్ గా ఒక రోజు సేమ్ ఏదైతే 9900 కొన్న తర్వాత ఒక రోజు తర్వాత ఈ యొక్క సౌండ్ బార్ 15,800 అయితే వచ్చేసింది. వెంటనే నేనైతే ఇది కొన్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. 15,000 సమ్ చేంజ్ లో అయితే పడింది. ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే చూడొచ్చు. అలాగే 9900 స్క్రీన్ షాట్ కూడా అయితే చూడొచ్చు ఎలా అయితే ఉందో. ఓకేనా? ఈ యొక్క సౌండ్ బార్ గురించి ఇప్పుడు క్లియర్ గా అయితే మాట్లాడతాను. మరి బాక్స్ లో వచ్చిన కంటెంట్ బాక్స్ అక్కడ పడేసాను. బాక్స్ లో వచ్చిన కంటెంట్ ఏంటి అంటే మాత్రం ఈ సౌండ్ బార్ అయితే ఉంటుంది, ఈ యొక్క సబ్ ఊఫర్ అయితే ఉంటుంది, ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. దాంతో పాటుగానే రిమోట్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ మినిట్ బిల్లు క్వాలిటీ తోటి అయితే వస్తుంది. మనకు కావాల్సిన డెడికేటెడ్ బటన్స్ ఆల్ అయితే ఉన్నాయి. బేస్ ని అండ్ ట్రిబుల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే 3D అనే ఆప్షన్ క్లిక్ చేయగానే డాల్బీ సరౌండ్ అనేది వస్తుంది. అండ్ బ్లూటూత్ బటన్ అయితే ఉంటుంది, ఈక్వలైజర్ బటన్ అయితే ఉంటుంది, మోడ్ బటన్ అయితే ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, మ్యూట్ బటన్ అన్ని అయితే ఉన్నాయి. కొన్ని అయితే మిస్ అయితే చేశారు. అవి ఏంటో నేను క్లియర్ గా అయితే చెప్తాను. ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ ని వాల్ మౌంట్ చేసుకోవడం కోసం కొన్ని ప్లాస్టిక్ మేడెడ్ బిల్ అయిన వాల్ మౌంట్ బ్రాకెట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్క్రూస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు అనమాట వీళ్ళు. ఇలా బాక్స్ లో వచ్చాయి ఇవన్నీ కంటెంట్. సో ఈ యొక్క సౌండ్ బార్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ సౌండ్ బార్ టోటల్ RMS అవుట్ 100 వాట్స్ RMS ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ తోటి అయితే వస్తుంది. సౌండ్ బార్ ఎంత ఆడియో అవుట్పుట్, ఈ సబ్ ఊఫర్ ఎంత ఆడియో అవుట్పుట్, అలాగే రేట్ స్పీకర్స్ ఎంత ఆడియో అవుట్పుట్ అనేది ఇవ్వలేదు. దాంతో పాటుగానే ఈ యొక్క సౌండ్ బార్ ఎన్ని ఇంచెస్ డ్రైవర్స్ ని యూజ్ చేశారు, బ్యాక్ రేట్ స్పీకర్స్ లో ఎన్ని ఇంచెస్ డ్రైవర్స్ ని యూజ్ చేశారు అనేది వీళ్ళకి క్లియర్ గా అయితే ఇవ్వలేదు. ఓన్లీ యొక్క సబ్ ఊఫర్ లో మాత్రమే 6.5 ఇంచెస్ డ్రైవర్స్ మాత్రమే యూజ్ అయితే చేస్తున్నారు. కార్డులో కూడా ఎక్కడ క్లియర్ గా నాకు కూడా మెన్షన్ అయితే చేసినట్టయితే కనపడలేదు. అవన్నీ ఇస్తే బాగుండు అని అయితే నాకైతే అనిపించింది. ఇప్పుడు బిల్లు క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ బార్ బిల్లు క్వాలిటీ టోటల్ గా ప్లాస్టిక్ మేడెడ్ బిల్లు క్వాలిటీ, హైట్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే బిల్ అయితే చేశారని అయితే అర్థమవుతుంది. ఫ్రంట్ సైడ్ సరికి మెటీరియల్ అయితే ఉంటుంది. ఒకసారి మోటోలో బ్రాండింగ్, మరొకసారి డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. మిడిల్ లో వచ్చేసరికి LED ఇండికేట్ అయితే అవుతుంటుంది. LED అంటే మీ అందరికీ తెలిసిందే, వాల్యూమ్ ఎంత పెట్టుకున్నాం, లేకపోతే ఏ మోడ్ లో ఉన్నాం, ఏ ఈక్వలైజర్ మోడ్ లో ఉన్నాం, ఏ యొక్క ఇన్పుట్ మోడ్స్ లో దేంట్లో ఉన్నామని క్లియర్ గా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. అక్కడ నుంచి టాప్ పొజిషన్ లో 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. సో మిడిల్ లో సరికి డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు రిమోట్ వర్క్ కానప్పుడు. ఈ డెడికేటెడ్ బటన్స్ గురించి మాట్లాడితే ఆన్ అండ్ ఆఫ్ డెడికేటెడ్ బటన్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ డెడికేటెడ్ బటన్, అండ్ మోడ్స్ డెడికేటెడ్ బటన్, అలాగే పాజ్ అండ్ ప్లే డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ బార్ సైడ్ కి చెక్ చేస్తే రౌండ్ షేప్ డిజైన్ అయితే కనబడుతుంది. అండ్ బాటమ్ లో సరికి రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు, ఈ సౌండ్ బార్ అటు ఇటు మూవ్ అవ్వకుండా. అలాగే బ్యాక్ సైడ్ సరికి మల్టీ కనెక్టెడ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. అదే విధంగా పవర్ కేబుల్ ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మల్టీ కనెక్టెడ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే ఒక HDMI ARC పోర్ట్ అయితే ఉంటుంది, అది కూడా ఈ ఆర్క్ ఎనేబుల్ పోర్ట్ అనమాట. తర్వాత USB పోర్ట్ ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, కోయాక్సికల్ అయితే
ఉంటుంది, ఆప్టికల్ అయితే ఉంటుంది, సబ్-వూఫర్ అవుట్ అయితే 2 అయితే ఉంటాయి. అంటే ఈ సబ్-వూఫర్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఈ సబ్-వూఫర్ బిల్లు క్వాలిటీ కూడా సూపర్ గా అయితే ఉంది. బిల్లు క్వాలిటీ మొత్తం వుడెన్ తోటి బిల్ అయితే చేశానని అయితే అర్థమైపోతుంది. ఈ సౌండ్ బార్ కి మనకు టాప్ లో మోటోలో బ్రాండింగ్ లోగో కనపడుతుంది. సబ్-వూఫర్ బాటమ్ లో సరికి ఊఫర్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క రిఫ్లెక్షన్స్ అనేది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ సౌండ్ బార్ కి బాటమ్ లో వచ్చేసరికి అది రబ్బర్ తో ఇచ్చినట్టు అనిపించింది. ఖచ్చితంగా ఎవరైనా పిల్లలు వచ్చి దాని మీద కూర్చుంటే అది వంగిపోయే విధంగా అయితే ఉంది. అక్కడ కొంచెం క్వాలిటీ బెటర్ గా ఇచ్చుంటే బాగుండు అయితే నాకైతే అనిపించింది. బాటమ్ లో ఉండే స్టాండ్స్ సౌండ్ బార్ కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి వైర్ అయితే ఉంటుంది అనమాట. ఈ వైర్ తీసుకెళ్లి ఈ యొక్క సౌండ్ బార్ కి సబ్-వూఫర్ అవుట్ అయితే ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేసినప్పుడు ఈ సౌండ్ బార్ కి అయితే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. పవర్ కూడా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఈ రేస్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే రేస్ స్పీకర్స్ కూడా చాలా బాగుంది. ప్రీమియం డిజైన్ అయితే అనిపించింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మెటల్ గిల్ అయితే ఉంటుంది. టాప్ లో మెటల్ గిల్ అయితే ఉంటుంది. టాప్ లో స్పీకర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ స్పీకర్ అయితే ఉంటుంది. సైడ్ కి గానీ బ్యాక్ సైడ్ గానీ చెక్ చేసినట్టయితే టోటల్ గా పాలికార్బన్ మెటీరియల్ తోటి బిల్ అయితే చేశారు. సౌండ్ బార్ అయినా ఈ రేస్ స్పీకర్స్ అయినా కొంచెం డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. మనం క్లీన్ అయితే చేసుకుంటూ ఉండాలి. అలాగే చేతికి ఏమైనా చెమట పడ్డా కూడా దీనికైతే అంటుకొని పోతుంటుంది అనమాట. టోటల్ గా గ్లాసీ లుక్ అయితే కాదు, లిటిల్ బిట్ మ్యాటి ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు ఈ సౌండ్ బార్ లో అండ్ రేట్ స్పీకర్స్ లో. ఈ రేట్ స్పీకర్స్ కి ఒక పవర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు కదా, ఆ పవర్ అడాప్టర్ అనేది దీనికైతే కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క వైర్ అనేది ఉంటుంది. ఈ వైర్ తీసుకెళ్లి ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్ కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. అప్పుడు టోటల్ గా ఇవన్నీ కనెక్ట్ అయిపోతాయి ఈ యొక్క సౌండ్ బార్ కి. అప్పుడు ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది 720 వాట్స్ RMS అవుట్పుట్ లో అనమాట. ఇది టోటల్ గా ఈ సౌండ్ బార్ టోటల్ డీటెయిల్స్ అనమాట. మరి ఇంకేమైనా మిస్ అయినా కానీ కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తుంటాను. మరి ఈ సౌండ్ బార్ నేను బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత లిటరల్లీ ఐ యామ్ వెరీ 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 సాటిస్ఫై. 15,000 కొనొచ్చు అని అయితే నేను ఖచ్చితంగా అయితే చెప్తాను. అది కూడా నేను ఇప్పటి వరకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలే. లిటరల్లీ చెప్తున్నా, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పలే. చాలా 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 బేస్ లవర్స్ అయితే అంటారు కదా, బ్రో బేస్ ఉంటుందా బేస్ ఉంటుందా బేస్ ఉంటుందా అని అయితే చాలా కామెంట్స్ అయితే వస్తుంటాయి కదా. బేస్ ఉంది భయ్య. బ్లూటూత్ ద్వారానే నాకు ఇంత బాగా అయితే అనిపించిందంటే నేనైతే కొన్ని ఆడియో క్లిప్స్ ప్లే చేస్తాను, మూవీస్ కూడా అయితే విన్నాను. ఎందుకంటే దీంట్లో మోడ్స్ ఉన్నాయి చెప్పాను కదా, ఈక్వలైజర్ మోడ్స్. ఈక్వలైజర్ మోడ్స్ లో మూవీ మోడ్ లో పెట్టుకోండి. మూవీలో పెట్టుకుంటే బేస్ ఈడ గుద్దినట్టు అనిపిస్తుంటుంది. మూవీ థియేటర్లో ఒక బేస్ అయితే వస్తుంది కదా, ఒక బేస్, ఆ బేస్ వచ్చిన విధంగా అయితే అనిపించింది అనమాట ఈ యొక్క సబ్-వూఫర్ నుంచి. అండ్ నేను ఈ యొక్క చిన్న రూము అంటే 10 feet అయితే ఉంటుంది అనుకుంటా, అంటే 10 to 12 feet అయితే ఉంటుంది ఈ యొక్క రూము. ఈ రూమ్లో మాత్రం ఎక్స్పీరియన్స్ కిరాకు బ్లూటూత్ ద్వారానే. మరి HDMI పెట్టుకుంటే ఎలా ఉంటుందో దాని గురించి తర్వాత చెప్తాను. కొన్ని చిన్న క్లిప్స్ అయితే ప్లే అయితే చేస్తాను, వినండి. విన్న తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇక్కడ నాకు ఫుల్ సాటిస్ఫై బ్లూటూత్ ద్వారా. దెన్ నా దగ్గర ఉన్న లూమియో 55 inches టీవీని కనెక్ట్ అయితే చేశాను త్రూ HDMI త్రూ కనెక్ట్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు ఒకటైతే చేయాలి. ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ ఫార్మేట్ లో HDMI ఇన్పుట్ మోడ్ అయితే పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ఎన్హాన్సర్ ఫార్మేట్ లోకి అయితే చేంజ్ అయితే చేయాలి. ఇంకా గుర్తుంచుకోండి, మీరు ప్లే చేసి ప్రతి ఒక్కటి చూడండి. నేను నెట్ఫ్లిక్స్ నుంచి చెక్ చేశాను, జియో హాట్స్టార్ నుంచి చెక్ చేశాను, అలాగే ఇంకా యూట్యూబ్ నుంచి చెక్ చేశాను. మైండ్ బ్లోయింగ్ ఆడియో అవుట్పుట్. నిజంగా నేను ఏవైతే 9900లో సపరేషన్స్ అందరూ అయితే అంటున్నారు, ఏదైతే అప్డేట్ వచ్చిన తర్వాత చాలా బాగా వర్క్ అవుతుంది అయితే అంటున్నారు. బట్ అప్డేట్ అయితే నేను చేయలేకపోయినా, మా ఫ్రెండ్ దగ్గర ఆగిపోయింది. ఈ బ్యాక్ బ్లూటూత్ అయితే రేట్ స్పీకర్స్ అయితే కనెక్ట్ అయితే అవ్వలేదు 9900, అది ఇంకా స్టిల్ ప్రాబ్లంలో అయితే ఉంది. కానీ నేను ఇది ఎక్స్పీరియన్స్ ఎలా చేశాను తెలుసా? అంటే నాకు ఇది చిన్న రూమ్ అయినా కానీ ధన గుర్తుంది అనమాట. సరౌండ్స్ అయితే వస్తుంటాయి కదా, బ్యాక్ సరౌండ్స్. సో మనకు అట్మాస్ అంతా ఎఫెక్టివ్ లేకపోయినా కానీ సరౌండ్స్ అనేది ఖచ్చితంగా చాలా బాగుండాలి. అలా ఉంటే మనకు డాల్బీ అట్మాస్ ఫీలింగ్ అయితే కంపల్సరీ వచ్చే విధంగా అయితే వస్తుంది అనమాట. ఇవి వర్క్ అవుతున్నాయి, సమ్ టైమ్స్ ఇవి వర్క్ అవుతున్నాయి, ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. అది నేను ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఈ సరౌండ్స్ అయితే మాత్రం ఇలా చెవు దగ్గర నుంచి వెళ్ళినట్టయితే అనిపించాయి. ఎక్సలెంట్. అది కూడా మూవీ మోడ్లో పెట్టుకోండి. కేసు మాత్రం కొడుతుంది చూసారా, దద్దరిల్లిపోతుంది. 2 సబ్-వూఫర్లు ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతున్నాయి. సో నాకైతే ఎలాంటి డిస్ట్రాక్షన్ లెవెల్ అయితే లేదు. నేనైతే 25 వాల్యూమ్లో పెట్టుకున్నాను. ఈ వాల్యూమ్ అయితే వెళ్ళలేదు, ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను వినండి. చాలా లౌడ్గా వస్తుంది, చాలా క్లారిటీగా అయితే వస్తుంది. బేస్ తంబీ బేస్ లాగా అయితే వస్తుంది. సరౌండ్స్ చాలా యాక్టివ్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి అంటే మనం కూర్చుంటే చెవుల నుంచి వెళ్తున్నట్టు, అండ్ అదేవిధంగా వాటర్ వచ్చినప్పుడు వాటర్ దగ్గరికి వచ్చినట్టు మనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది చూసారా, అదైతే రియల్గా క్రియేట్ అయితే చేయగలిగింది. నాకు ఈ యొక్క రూమ్లో ఈ యొక్క సౌండ్ బార్ చాలా బాగా అయితే అనిపించింది. 15,000లో వర్త్ అని అయితే చెప్తాను.
వర్త్ అంటే వర్త్, డబుల్ వర్త్ అని అయితే చెప్తాను ఈ యొక్క సౌండ్ బారు. ఒకటి అది గుర్తుంచుకోండి. సో HDMI త్రూ నేను కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేశాను, హెవీగా ప్లే చేయలేను, బట్ క్షమించండి, నాకు మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ అవన్నీ అయితే ఉంటాయి. మీరు కొన్న తర్వాత లేదా ఆల్రెడీ ఎవరైనా కొనే ఉంటారు కదా, వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. మరి ఎవరికేమో నాకైతే తెలియదు, కానీ కొనాలంటే నేను ఖచ్చితంగా అయితే రికమెండ్ అయితే చేస్తాను. అది కూడా మీరు 18,000 అయినా 15,000 అయినా 16,000 అయినా మీరు కొనుక్కోవచ్చు. నేను కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ప్లే అయితే చేస్తాను, ఒకసారి అయితే వినండి. విన్నారు కదా ఏ విధంగా అనిపించింది, అండ్ అంత బాగా రికార్డ్ అయిందో కాలేదో మరి చెప్పలేను, కానీ బట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చెప్తున్నాను కదా, 9900 కంటే చాలా యాక్టివ్గా వర్క్ అయితే అవుతున్నాయి అనమాట. రేట్ స్పీకర్స్ అయినా కానీ, సౌండ్స్ అయినా కానీ, బేస్ అయినా కానీ హెవీగా అయితే వస్తుంది. బేస్ అనేది కూడా ఖచ్చితంగా అయితే చెప్పాలంటే ఈ సౌండ్ బారు మనకు అండర్ 15,000 నుంచి 20 వరకు కంపల్సరీ పెట్టొచ్చు ఈ యొక్క సౌండ్ బార్. అలాగే ఈ యొక్క సౌండ్ బార్లో మైనస్లు కూడా అయితే ఉన్నాయి. మైనస్లు ఏంట్రా అంటే మాత్రం నాకు ఫస్ట్ మైనస్ ఏమనిపించిందంటే ఈ సబ్బూఫర్ యొక్క ఫినిషింగ్ అనేది అంత బాగా అయితే లేదు. రియల్గా చెప్పాలంటే ఫినిషింగ్ మాత్రం ఏదో అల్లటప్ప ఫినిషింగ్ అయితే చేశారని అయితే అనిపించింది. ఎందుకంటే ఫినిషింగ్ మొత్తం దుమ్ము ధూళి ఉన్నట్టయితే ఉందన్నమాట. సో ఇది ఒక సౌండ్ బారు. దెన్ ఈ యొక్క సౌండ్ బార్ రిమోట్లో వచ్చేసరికి మనకు బేస్ని ట్రెబుల్స్ని పెంచుకోవచ్చు, అది బాగానే అయితే ఉంది. ఈ బేస్ని ఎక్కువ చేసుకోవచ్చు, ట్రెబుల్స్ని తక్కువ చేసుకోవచ్చు. కానీ రేట్ స్పీకర్స్ కూడా సపరేట్ డెడికేటెడ్ బటన్స్ ఇచ్చుంటే దాన్ని కూడా మనం ఎక్కువ చేసుకోవడం, లేకపోతే దానికి వాల్యూమ్ ఎంత ఇవ్వాలో అది కూడా మనం పెంచుకోవడం అలాంటిది ఇచ్చుంటే చాలా బాగా అయితే ఉండేది అయితే అనిపించింది. అండ్ అదేవిధంగా ఒక మోడ్ దీంట్లో ప్రాపర్గా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. అది కూడా మూవీ మోడ్. ఆ మూవీ మోడ్ చాలా అనుకోండి, కాకపోతే ఆ మూవీ మోడ్లో వింటున్నప్పుడు ఇంకొంచెం లిటిల్ బిట్ వోకాల్స్ని ఇంకొంచెం నాకు కావాలని అయితే అనిపించింది. వోకాల్ వస్తున్నాయి, ఫైన్గా వస్తున్నాయి, కానీ కొంచెం నాకు బెటర్మెంట్ ట్యూనింగ్ కావాలని అయితే అనిపించింది. డైనమిక్స్ చాలా బాగా అయితే వస్తున్నాయి, సౌండ్స్ అండ్ ఊఫరు అది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. హై టోన్స్ అయినా మిడ్ టోన్స్ అయినా అవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సరౌండ్స్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. అయినా కానీ ఇవన్నీ వర్క్ అవుతున్నా కానీ ఇంకొంచెం ఎన్హాన్స్మెంటు నాకు ఆడియోలో అదే వోకాల్స్లో ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. దీంట్లో పెంచుకునే ఏదన్నా విధానాన్ని ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఇవి అయితే నాకైతే అనిపించాయి అన్నమాట మైనస్లు. సో ఓవరాల్గా ఈ యొక్క సౌండ్ బారు 15,000 నుంచి 18 or 20 అయినా కానీ మీరు కొనొచ్చు అంటే ఎస్ కొనొచ్చు, వెళ్ళిపోండి. కంపల్సరీ ఒక ప్రాపర్ HDMI కేబుల్ అయితే కొనుక్కోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, లేకపోతే మీకు తెలిసిన వారి దగ్గర ఎవరో ఒక దగ్గర బయట నుంచి అయినా కొనుక్కోండి. అది కూడా HDMI 2.1 విత్ ఈ ఆర్క్ ఎనేబుల్ అయిన HDMI కేబుల్ మాత్రమే కొనుక్కోండి. అది కూడా 48 GB సిగ్నల్స్ వచ్చేది మాత్రం కొనుక్కోండి. అప్పుడు మీకు ట్యూనింగ్ బాగుంటుంది, మీకు పర్ఫార్మెన్స్ లెవెల్స్ బాగుంటాయి, అండ్ క్లారిటీగా అయితే వస్తుంది అన్నమాట ప్రతి ఒక్క ట్యూన్ అనేది. సో ఒకవేళ మీరు ఈ సౌండ్ బార్ నుంచి మ్యూజికే వినాలి అనుకుంటే మ్యూజిక్ మోడ్ అయితే ఉంది. అక్కడ మీకు బేస్ అనేది తక్కువ చేసేసి వోకాల్స్ని చాలా క్లియర్గా చేసేసి అయితే వస్తున్నాయి అనమాట. అక్కడ మీరు మ్యూజిక్ మోడ్లో పెట్టుకొని వినొచ్చు పాటలు వినాలి అనుకుంటే. సో మూవీలో ఇంకొంచెం క్లారిటీగా నాకు వోకాల్స్ని పెంచుంటే బాగుండు అని అయితే ఒకటైతే అనిపించింది. సో ఇది ఈ సౌండ్ బార్ యొక్క టోటల్గా నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. 15,000లో ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మరి ఈ సౌండ్ బారు మరి మీకేమనిపించింది? మీరు విన్నారు కదా, మీకేమనిపించింది? ఆల్రెడీ ఎవరైనా కొన్నారంటే కింద కామెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో నేను మంచి సౌండ్ బార్ సెలెక్ట్ చేసి మరి నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్స్ ద్వారా కొనండి, ఛానల్కి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సీ యూ, బాయ్.